పేరుకేమో 10వ తరగతి ఫలితాలు, పేరుకేమో బసవేశ్వరుడి జయంతి వేడుకలు, కానీ అక్కడ ప్రసంగం మాత్రము దానికి సంబంధం లేకుండా, ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా మొత్తం రాజకీయ ప్రసంగం చేసిండు. ఇవాళ మనము ఆ రాజకీయ ప్రసంగం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి జూటా మాటలకు జనం సైడ్ నుంచి మనం సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం, జనం సురుకులు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ జూటా మాటలు జనం సురుకులు ఇప్పుడు చూద్దాం. నిన్న చూద్దాం ఒకసారి ఏం మాట్లాడిండు, ఏ రకంగా మాట్లాడిండు. ఫస్ట్ చూసిన తర్వాత మిత్రులారా మనం మిగతా వార్తలను చూద్దాం ఒకసారి. ఈయన మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఇక్కడ సమాధానం ఉంది, తెలంగాణ ప్రజల దగ్గర సమాధానం ఉంది. ఆ సమాధానం ఏంటిదో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక స్టార్ట్ చేయన్నా. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. అడుగు. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. అది సరే గాని అది సభ గురించి మాట్లాడదాం అని అన్ని మాట్లాడదాం కానీ ఈ మెడలో ఏమో దండ వేసుకున్నావేందనా? ఆ దండ లోపల వేసుకుంటే కనపడదాన్ని బయటకు వేసుకున్నావా, కనపడాలని వేసుకున్నావా? దండ వేసుకున్నావు, దండ లోపల వేసుకుంటే కనపడదని చెప్పేసి కనపడదంటూ బయటకు వేసుకున్నాడు. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాల చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మాకేం అభ్యంతరం లేదు. అది ఎవడు మన గురించి మాట్లాడినప్పుడు, ఎవరు మన గురించి గొప్పగా చెప్పనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసేది కూడా అదే అన్నమాట. 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం నేనే వహిస్తున్నా, 25 సంవత్సరాల పార్టీకి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు అని చెప్పేసి కేసీఆర్ని అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నంట. ఈయన మాట ఎట్లా ఉందంటే ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి ఈయననే బొడ్డు కోసి పురుడు చేసినట్టు, పేరు పెట్టినట్టు, ఈయననే పార్టీని స్థాపించినట్టు, ఈయననే పార్టీని గ్రామస్థాయి నుంచి మొదటి అడుగు నుంచి ఈయననే మొత్తం నిర్మాణం చేసుకొచ్చినట్టు ఇవాళ ఈయన గొప్పాలు కొట్టుకుంటున్నాడు. కేసీఆర్ 25 సంవత్సరాల పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే కేసీఆర్ ఒక్కడిగానే ఆ పార్టీ పెట్టిండు, టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంగా పార్టీ పెట్టిండు. ఆయన ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని 25 సంవత్సరాలు విజయవంతంగా నడిపించి ఆ పార్టీ లక్ష్యం ఏంది, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2001లో పార్టీ పెట్టి 2014లో అంటే 14 సంవత్సరాల పార్టీ పెట్టే లక్ష్యాన్ని ఛేదించి వచ్చినటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి రాష్ట్రాన్ని దేశంలోనే మేటి స్థానంలో మొదటి స్థానంలో నిలబెట్టిండు. ఇవాళ 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాడు అంటే నిజంగా అదొక హిస్టరీ. మరి 140 సంవత్సరాల పార్టీకి నువ్వు బొడ్డు కోసినవా, పురుడు చేసినవా, పేరు పెట్టినవా, ఆ పార్టీలో మొదటి నుంచి నువ్వే ఉన్నట్టు, ఆ పార్టీని నువ్వే స్థాపించినట్టు, ఆ పార్టీకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ పార్టీకి నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్తా ఉన్నావు. మనగా అదన్నా వచ్చింది 3 ఏళ్ల కింద. ఎప్పుడు వచ్చినావు పార్టీలకి? 3 ఏళ్ల కిందనే నువ్వు వచ్చింది ఈ పార్టీలకి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి, సోనియా గాంధీ గురించి, వాళ్ళ మీద ఎంత నీచమైన రాజకీయ, ఎంత నీచమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ చేసింది మీరు కదా. రాహుల్ గాంధీని పట్టుకొని పప్పు అన్నది మీరే కదా, సోనియా గాంధీని పట్టుకొని బలిదేవత అన్నది మీరే కదా. మరి ఇవన్నీ మాట్లాడి ఏదో కాంగ్రెస్ పార్టీకి మీరే మొత్తం ఉండి నడిపించినట్టుగా ఇవాళ 140 సంవత్సరాల, అందుకే చెప్పలే కదా స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. ఈ పరడబ్బా పరస్పర డబ్బా కాదు ఇప్పుడు, నాకు ఓన్లీ స్వడబ్బా అంటే ఆయన డబ్బా ఆయనే కొట్టుకోవాలన్నమాట. మన రేవంత్ రెడ్డి గారి తరీకా అట్లనే ఉంటుంది, ఈయన డబ్బా ఆయనే కొట్టుకుంటున్నాడు. చూడండి ఇగో నెక్స్ట్. మీరు విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకుంటూ అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు అక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకి అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను, అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను, కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఏమంటున్నాడు? కేసీఆర్ సభ పెట్టుకుంటా అంటే పొన్నం ప్రభాకర్ని పిలిచి అన్ని బస్సులు ఏరియాలకు ఏ ఇబ్బంది పెట్టొద్దు, ఏమి చేయొద్దు, మీరు అంతా క్లియర్ చేసి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పేసి చెప్పిండంట.
అబద్ధం చెప్తందుకు కొంచెం అన్న జర మంచిగా అనిపించాలి, కానీ కొంచెం అతికినట్టనే చెప్పాలి. అబద్ధం చెప్తే మీరు ప్రభుత్వ బస్సులు ఇచ్చుడు కాదు, ప్రైవేటు స్కూల్లో బస్సులు ఇచ్చినా కానీ వాళ్ళకు నోటీసులు ఇచ్చింది మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా, ఇదే పొన్నం ప్రభాకర్ గౌడ్ కాదా? ఆర్టీఏ వాళ్ళను, పోలీసులను రోడ్ల మీద మోహరించి సభకు పోతున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేసి ఎల్కతుర్తి సభకు ఎటు 15 కిలోమీటర్ల మేర ఆ సభకు ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులకు మూసేసి సభ దగ్గరికి జనం రాకుండా కట్టడి చేసింది మీరు కాదా? అయినా జనము బస్సులు వదిలిపెట్టి, కార్లు వదిలిపెట్టి, పోయిన బండ్లు వదిలిపెట్టి ఆ పక్కన పెట్టి నడుచుకుంటా, పొలాల నడుచుకుంటా 7-8 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఆ సభ దగ్గరికి పోయారు. అట్లా పోతేనే సభ దగ్గర ఎక్కడ చూసినా కానీ ఇసుకేస్తారాలన్నంత జనం వచ్చారు. అదే నువ్వు చెప్పినట్టు మీరు ఇలా ప్రసంగంలో చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టు అంతా మీరు సహకరించి ఉంటే, ఏ ఇబ్బంది పెట్టకపోయి ఉంటే మరి ఆ సభ కాదు కదా, ఆ ప్రాంతం మొత్తం ఎట్లా కిక్కిరిసిపోయేదో ఒకసారి మీ ఊకే వదిలేయండి. సో కాబట్టి అబద్ధాలు చెప్పడం మీకు పరిపాటి అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొద్దుగా లేస్తే ఇదే ముచ్చట చెప్తుండ్రి. అబద్ధాలు చెప్పి ఇప్పుడు సేమ్ అదే మాట చెప్తా ఉన్నారు, అవే కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళంటే సహకరించారంట. ఆ వరంగల్ ప్రాంతంలో, ఆ సభ పెట్టిన ప్రాంతంలో ఆడిపోయిన ఏ ప్రజలను అడిగినా కానీ చెప్తారు, సహకరించిర్రా, అడ్డుపడ్డారా, అడ్డు కట్టేసిర్రా, ఆడికి పోకుండా ఏం చేసిర్రు అనేది. ఇక వీడికి వచ్చాం ఇట్లా చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది, పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? బాగా సహకరించారు, మామూలుగా సహకరించలేదు. ఆ సహకారం ఏ మాత్రం ఉందో, ఏ తీరులో ఉందో సభ కాడిపోయినా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం, ఏ రకంగా సహకరించారు.